పార్లమెంట్ అంటే చెప్పగలుగుతారు. పార్లమెంట్ అంటే బండి సంజయ్ నిల్చుంటే గెలుస్తారు, లేకుంటే రాదు. బీజేపీ రాదు. ఆ విధంగా ఉన్నది పల్లెటూరులో. మరి సిరిసిల్ల తాలూకా కోర్రపేట మండలం మా ఏరియాలో మొత్తం బండి సంజయ్ అంటే ఫేవర్ ఉన్నది. ఎందుకంటే ఆయన బీజేపీని ఫామ్లోకి తెచ్చింది ఆయనే. ఆయనని తీసేసుట్లనే ఇప్పుడు ఈ సీట్లు రాలేదు, ఈ సీట్లు అసెంబ్లీలో కూడా రాలేదు. అది మెయిన్ తప్పు. అది బీజేపీకి నేను బాగా చెప్తున్నాను. మోడీ గారికి కూడా ఇది చెప్పండి. గెలుస్తాడు, గ్యారంటీ గెలుస్తాడు. ఆయన ఒక్కడే కంపల్సరీ గెలుస్తాడు. తిరగబోతున్నాయి కదా, ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఏ పార్టీకి ఛాన్స్ ఉందంటారు? అట్లా అంటారు. బీజేపీ ఉంటుంది, ఆయనే ఖచ్చితంగా గెలుస్తాడు. ఏమైనా చేసిండు ఎంపీగా? ఆయన చేసి నిధులు తెచ్చిండు కదా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు తెచ్చిండు. ఇచ్చిండు కానీ మన ఈ తెలంగాణకి ఇచ్చిండు అని ఎవరో పబ్లిక్ తెలియదు, దానికి తెలియదు. అచ్చా, దానికి తెలియదు. చెప్పుకోలేదంటారు పనులు చేసే పనులు. అయితే అన్న బండి సంజయ్ అక్కడి నుంచి తెచ్చి ఇచ్చిండు, పనులు చేపించిండు, చేపియాలని కాదు. బండి సంజయ్ గారు అందుబాటులో ఉంటారు ఇక్కడ? అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు నేను ఫోన్ చేసిన తమ్మి ఏం సంగతి అది అని అంటాడు పాపం. అందుబాటులో ఉంటాడు అందరికీ. ఎవరు చనిపోయినా సుతా ఏదైనా పాప అత్తడు కలుతాడు. ఇప్పుడు నాది ఒక డిజైన్ ఉన్నది, ముచ్చట చెప్తున్నా. అక్కడికి అత్తడు, వచ్చి కూర్చుంటాడు జరసేపు ఉండి. మొన్న సుతా ప్రజెంట్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు సుతా మా చిన్నాబు చనిపోయాడు. చిన్నాబు చనిపోతే ఒకరు అక్కడ చౌరస్ అక్కడ మీటింగ్ అయితే ఆ మీటింగ్ ఖతమైనాక మా ఇంటికి వచ్చాడు, చిన్నాబు ఇంటికి వచ్చి వాళ్ళ కొడుకులకు కలిసి వెళ్ళిపోయాడు. దానికి అన్న 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 అన్ననే కంపల్సరీ అన్ననే ఎత్తాడు. ట్రాఫిక్ అదే ఉంటుంది, ఎవరిని అడుగు అదే ఉంటుంది. రైట్ అన్న. ఈ కరీంనగర్ నియోజకవర్గంలో డెవలప్మెంట్ పరంగా ఎట్లా ఉంది? పార్లమెంట్ ఎన్నికల్లో ఏమైనా ప్రభావాలు చూపించారు? అంటే కాంపిటీషన్ సార్, కాంగ్రెస్ బీజేపీ కాంపిటీషన్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చాడు కదా, తను ఏం చేస్తున్నాడు, తను కూడా ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ టార్గెట్ పెట్టుకొని తను వర్క్ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు పోటాపోటీ ఉందన్నమాట, బీజేపీ కాంగ్రెస్ అనే పోటాపోటీ ఉందన్నమాట. సో ఇదంతా సస్పెన్స్గా ఉందన్నమాట. ఇంకా చెప్పడానికి ఏం లేదు సార్. ఇప్పుడంతా కాంపిటీషన్ ఉంది. వాళ్ళు జై శ్రీరామ్ అని వాళ్ళు రామ మందిరం గురించి, బీజేపీ వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా కొంచెం కొన్ని రాష్ట్రాలు పుంజుకుంటుంది కదా, వీళ్ళిద్దరు కాంపిటీషన్గా చేస్తున్నారు అనమాట. ఇక అట్లా ఇప్పుడు సస్పెన్స్గా ఉంది సార్ తెలియడానికి. అట్లా అంటే ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు ఏమైనా డెవలప్మెంట్ చేశారు? చేశారు సార్, చేశారు కానీ అది ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళే అన్నట్టు. వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం మొదటిదానికి ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ బయటికి రానియకుండా వాళ్ళు చూశారు. కాబట్టి ఇప్పుడు బండి సంజయ్ కూడా చాలా చేశాడు. తను కూడా మెచ్చుకోవచ్చు. తను కూడా అందరికీ కావాలనే చేస్తున్నాడు ఫస్ట్కి వెళ్ళి. యూత్లో కూడా బాగా ఫాలోయింగ్ ఉందన్నమాట. అట్లా. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా, లేకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉంటుందా? కాంగ్రెస్ బీజేపీ అంటే నాకు తెలిసి బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సెంట్రల్లో ఎక్కువ బీజేపీ మోడీ కదా ఎక్కువ మనకు ఇండియాకి ఇప్పటిదాకైతే అన్ని రకాలుగా చేశాడు. బీజేపీ వస్తే బాగుంటుంది సెంట్రల్లో అని నేను అనుకుంటున్నాను. అసెంబ్లీ ఎన్నికలు కంప్లీట్ అయినాయి కదన్నా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. మీ కరీంనగర్లో ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి? బీజేపీకి ఉన్నది. ఎందుకని? ఎందుకంటే మనకు ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ వచ్చింది కదా, అక్కడ అదర్ స్టేట్లో మనకు బీజేపీ ఉంటేనే కొంచెం బాగుంటుందని, సెంట్రల్లో బీజేపీ ఉంటేనే బాగుంటుందని ఉద్దేశం అంతే. బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. ఇక్కడ బండి సంజయ్ గారు ఎంపీగా ఉన్నారు ఆల్రెడీ. అవును. ఏమైనా చేశారు ఎంపీగా అంటే ఇక అన్న చేసిన కాడికి అయితే పర్వాలేదు. స్టేట్ నుంచి ఫండ్ అయితే రిలీజ్ చేసిండు కదా, మన బీఆర్ఎస్ ప్రభుత్వం అది పనులని వేసింది. సో ఈ అన్న లేని అదైతే కాదు కాబట్టి మనం బీజేపీకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాం. ఈసారి స్టేట్లో అదే రావాలని. సెంట్రల్లో కూడా బీజేపీ అంతే. ఇప్పుడు ఇక్కడ లోకల్ ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ బీజేపీ ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఉంటుంది అనుకోవచ్చు? బీజేపీ ఉంటుంది అనుకుంటున్నాను. పక్క బీజేపీ ఉంటుంది. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది 100%. దాంట్లో ఏం డొక్క లేదు, బీజేపీ ఉంటుంది.